ఉంచాడు. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు అసలు నాన్నగారు ఆ సొంత పురుషులు అన్న దాని మీద గట్టిగా పట్టుకునేవాడు. నా తాట అయితే దాని మీద ఒకటి చెప్తాను, మీరేమనుకోనంటే అనుకున్నా సరే తప్పదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అందరికి లోబడతాం, కానీ అది మీకు తెలీదా? ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ కనపడరు. బయట స్త్రీలను అందరినీ ప్రేమిస్తారు, కానీ ఇంటో దగ్గర ఆగా కూర్చో అంట. కొన్ని పబ్లిక్ విషయాలు అంటే మేలు కొరకు చెప్తున్నా, మేలు కొరకని ఇది బహిరంగంగా చెప్తున్నా. నేను ఆన్లైన్లో ఉన్నా అయినా చెప్తున్నా. మీకు తెలుసు కదా, అమ్మిని అంటే బహు వినయం విధేయత అని అందరి ఉద్దేశం. దానికి నేను కూడా ఒప్పుకొని ఎస్ అంటున్నాను. దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు నాకు ఎదురు చెప్పిన సందర్భాలు పెండ్లైన తర్వాత నాకు లేవు. అందుకు దేవునికి స్తోత్రం. అయినా మొన్న ఒక నేను అంటే ఉదాహరణకి చెప్పా ఈ డైలాగ్, ఏమనుకోకండి. ఇది కొంచెం మనం పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఏమంటారు, కొంచెం మోటు సామెతలు చెప్తాం. అంటే ఆన్లైన్లో ఉన్నాగా ఇదే కట్ చేసి ఎక్కడైనా పెడతారని ఇవన్నీ చెప్తున్నా. మన ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మేము పలానా చోటుకి వెళ్ళామండి, ఒక పాస్టర్ గారు కాళ్ళు రెండు పైకి పెట్టి ఏయ్ ఎట్రా కాళ్ళు పట్టు అన్నాడంట. అందరు ముందు పాప మా సహోదరి ఏమి మాట్లాడకుండా వచ్చి కాళ్ళు పడుతుందంట. పెద్ద ఆయనలే నాతో, అంటే అంత చనువుగా చెప్పాడంటే పెద్ద ఆయన కాబట్టి చెప్పాడు. అన్నది పెద్ద ఆయన కాదు, చెప్పింది పెద్ద ఆయన. నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి అని నేను అన్నాను. అదే కనుక నేను చేస్తే అమ్మిని రెండు కాళ్ళు పట్టుకుని నేలకేసి కొడద్దని చెప్పా. అవమానించడానికి కాదు అవతల వ్యక్తిని లోబడమన్నది, లోబడినప్పుడు నువ్వు ప్రేమిస్తావని తప్ప అవమానించడానికి కాదు. దిస్ ఈజ్ నాట్ టు మేక్ దెమ్ లో, దిస్ ఈజ్ టు హానర్ దెమ్. దేవుని యొక్క బిడ్డ స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. రాజుబాబాయ్ గారు చెప్పారు, ముందు లోబడాలా స్త్రీ, తరువాత పురుషుడు ప్రేమించాలా అనే కాడికి వస్తే ఇద్దరు పోటీ పడాలంట. దానికి దండలు వేసుకోవడంలో పోటీ కాదు. ఎందులో? నువ్వు లోబడక మునిపే నేను ప్రేమిస్తా, నువ్వు ప్రేమించక మునిపే నేను లోబడతా అని చెప్పండి. స్త్రీ అనాలంట. కాదు కాదు కాదు, నువ్వు లోబడక మునిపే నేను ప్రేమిస్తా అని. ఈరోజు ప్రతి ప్రసంగాన్ని సీరియస్గా తీసుకోండి. ఈరోజు ప్రసంగాన్ని ఇంకా డబల్ సీరియస్గా తీసుకోండి. బాధ ఏంటో చెప్పనా? కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నామా, పెళ్లి చేసిన నెల రోజులకే వచ్చి అయ్యా వద్దు అసలు కుదరదు అంటున్నారు. మళ్ళీ అందరూ పరమ భక్తులే. నిన్న కరుణాకర్ గారు ఒక మాట చెప్పారు. ఆ మాట నాకు రాత్రి తెల్లవారులు నా మనసులో తిరుగుతూనే ఉంది. ఓ గొప్ప దైవజనుడు చెప్పారట, నానా భక్తి చేయడం ఒకటే ప్రాముఖ్యత కాదు, నీతిగా బ్రతకడం అంతకన్నా గొప్ప ప్రాముఖ్యత అని. కాబట్టి మనము భక్తి చేయడం ఒక్కటే కాదు, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తి చేయడం ఒక్కటే కాదు, మనము దేవుని సన్నిధిలో బహుబలముగా ప్రభువుని ఆరాధిస్తూనే మనల్ని మనం ప్రభువుకు లోబడి ఉండవలసిన అవసరత. స్త్రీలారా నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి.